ముఖ్యంగా రైతు డిక్లరేషన్ ఒకటే కాదు, 6 హామీలు 6 డిక్లరేషన్లు 420 హామీల మీద బీఆర్ఎస్ పార్టీ కథం తొక్కాలని రాష్ట్ర పార్టీ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వరంగల్ జిల్లాలో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ అంటే జాతీయ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఆనాటి ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా జిల్లాకు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క, అదేవిధంగా పక్క జిల్లాలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ కూడా ఆ రోజు రైతు డిక్లరేషన్ విషయంలో వేదిక మీద ఉండి రైతులకు లేనిపోని హామీలను ఇచ్చి వాళ్ళ ఆశల పల్లకిలో వాళ్ళను ఊరేగించే విధంగా అన్నీ కూడా వచ్చే నెల అయితే అని చెప్పి ఆశలు పెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళ నోట్లో మన్ను కొట్టి ఎక్కడ కూడా గిట్టుబాటు రేట్లు లేకుండా ఎక్కడ కూడా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏదైతే కాలయాపన వచ్చే నెల అన్నటువంటి వాళ్ళు వచ్చే 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 అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెలలు దాటుకుంటూ వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా నాయకులందరం కలిసి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ సభ ఏ నుంచి వాళ్ళైతే డిక్లరేషన్ చేసి ఆ నుంచి మొదలు కావాలని మేమందరం కూడా కోరడం, వారు దానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి గ్రీన్వుడ్ స్కూల్ అంటర్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ప్రైవేట్ స్థలంలో దాంట్లో మే 6వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు సమావేశము సదస్సును కొనసాగించడం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు రాబోతున్నారు. ఈ క్రమంలో 2026 సదస్సు జరుగుతుంది. 2027లో కూడా ఇంతకంటే గొప్ప సదస్సు జరుగుతుంది రైతు డిక్లరేషన్ విషయంలో. 2028లో 1,00,000 మంది రైతులతోటి వీళ్ళు ఇచ్చినటువంటి అనైతికమైనటువంటి హామీలను నెరవేర్చారు. కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా సభ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా గొప్పగా చెప్పాలంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సీతక్క, మీరు ఆ రోజు డిక్లరేషన్లో ఉన్నారు, మీరు మరి ఆ రోజు ఇప్పుడు రైతులకు ఏమాత్రం కూడా చేయలేదు. జిల్లా తరఫున మీరు ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాలి, దీనికి సమాధానం చెప్పాలి. రైతుల పట్ల మీ అనుచితమైనటువంటి ఆలోచనలను విరమించుకొని రైతులకు న్యాయం చేయాలి. మీరు రీళ్ళకే కాదు రియల్ లైఫ్లోకి రండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.